హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమంత వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఏంటంటే చాలా ఈజీగా, చాలా టేస్టీగా బీరకాయ పప్పు ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను కందుల్ని బాగా వేయించుకొని ఒకసారి మిక్సీ చేసామండి. చూసారు కదా, కందులు ఆల్రెడీ పొట్టంతా తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు నేను కందుల్ని బాగా కడిగానండి. కడిగి అందులో నేను టమాటా, ఇంకా నేనైతే 4 టమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా తీసుకున్నాను అనమాట. నేనైతే 10 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఎందుకంటే కారం కొంచెం తక్కువే వేసుకుందామనేసి ఓన్లీ పచ్చిమిర్చి యాడ్ చేశాను అనమాట ఎక్కువ. ఇప్పుడు ఇందులోనే నేను చింతపండు వేశాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసాను అనమాట. అంటే బీరకాయలు మరీ అంత సన్నగా తరగక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోతుంది కాబట్టి కుక్కర్ విజిల్కి వేస్తాం కదా, అందుకని ఇలా నార్మల్ సైజులో ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే తగినంత పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పసుపు వేసుకున్నాను కదండి, ఇప్పుడు ఇందులోనే తగినంత మనము సాల్ట్ తీసుకుందాము. నేనైతే రాళ్ళుప్పు తీసుకున్నాను, ఎందుకంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. చాలా వరకు అయితే రాళ్ళుప్పే వాడతామండి మేమైతే. ఇప్పుడు ఇందులోనే మనము వాటర్ కూడా తీసుకుందాము. తగినంత వాటర్ తీసుకున్నాను నేనైతే. ఇంకా ఇందులో వెల్లుల్లి తీసుకుంటున్నానండి. వెల్లుల్లి అయితే నేను కట్ చేసి తీసుకున్నాను. ఒక 5 వెల్లుల్లి తీసుకున్నాను అనమాట, పీసెస్. ఇప్పుడు ఇందులోనే మనము ఆనియన్ కూడా సన్నగా తరిగి వేసుకుందాము, ఎందుకంటే ఆనియన్ కూడా ఇందులో వేసుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుందండి. ఇప్పుడు స్పూన్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు పప్పు పొంగిపోతుందండి. అలా పొంగిపోకుండా ఉండాలంటే ఒక స్పూన్ కానీ చిన్న గ్లాస్ కానీ ఏదో ఒక వస్తువు దాంట్లో వేయడం వల్ల పప్పు పొంగదనమాట. నేను ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను అందులోనే. ఇప్పుడు అయిపోయిందండి, పప్పు అయిపోయింది. దాని తాలింపు కోసం పప్పు రుబ్బేసి పక్క పెట్టేసుకున్నాను. తాలింపు కూడా అయిపోయింది, దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తాలింపు అన్నీ తెలుసు కాబట్టి నేనేం చెప్పట్లేదు. తాలింపు గింజలండి, జీలకర్ర, ఆవాలు, ఇంకా కరివేపాకు,